హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. మీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఎలాంటి ఒక రెస్పాన్స్ ఉంటుంది మీకు ఎప్పుడు అంటే లైక్ మిమ్మల్ని పిలిచేసి ఇంతవరకు వచ్చారు ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ అయిపోయింది అండ్ రైట్ టు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్నారు, ఎంత కంఫర్ట్ ఇచ్చారు మీకు అంటే ఏం చెప్తారు మీ ప్రొడ్యూసర్స్? నేను యాక్చువల్గా అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2014 నుంచి ఉన్నాను. ఇప్పటిదాకా డైరెక్ట్ చేయకపోవడానికి మెయిన్ రీజనే నేను డైరెక్ట్ చేయాలనుకుంటే వచ్చిన 2-3 ఇయర్స్కో ఏదో ఒక సినిమా డైరెక్ట్ చేయగలను. నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఉన్నప్పుడే డైరెక్ట్ చేద్దామని మధ్యలో ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినా నేను పర్సూ చేయలే. సో నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ క్రియేటివ్ ఫ్రీడమ్. సింపుల్ థింగ్, ఇప్పుడు మన లైఫ్లో మ్యాక్సిమం అన్నీ వదిలేసి ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుని ఇక్కడికి వచ్చినప్పుడు డబ్బులు అన్నీ సాక్రిఫైస్ చేస్తాం, టైము, రిలేషన్షిప్స్ అన్నీ సాక్రిఫైస్ చేస్తాం. సో బేసిక్ థింగ్ క్రియేటివ్ ఫ్రీడమ్. అది లేకుండా మన సినిమాను 10 మంది డైరెక్ట్ చేస్తే ఇంకా దేర్ ఇస్ నో పాయింట్. సో మా ప్రొడ్యూసర్స్ అంటే ఎక్స్ట్రీమ్ క్రియేటివ్ ఫ్రీడమ్, అంటే నేను ఏది చెప్తే అదే డెసిషన్. బట్ అట్ ది సేమ్ టైం అలా అని ఖచ్చితంగా తను చెప్తాడు ఇది వర్కౌట్ అవుద్ది అవ్వదు, వర్కౌట్ అవ్వకపోయినా నువ్వు చేస్తానంటే చేసేయి అని చెప్తాడు తప్ప నన్ను ఎప్పుడు మధ్యలోకి వచ్చి అంటే ఇలాగే చేద్దాం అలా చేద్దాం అని ఎప్పుడు చెప్పలేదు. అండ్ తను కూడా మోస్ట్ మెచ్యూర్డ్. అంటే జనరల్లీ ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో పాయింట్లో బ్రేక్ వస్తుంది. అంటే చుట్టుపక్కల ఏదో ఒకటి చెప్పడం, ఏదైనా క్రియేట్ చేయడం, లేదా వర్క్ ప్లేస్లో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం, రకరకాల థింగ్స్ ఉంటాయి ఇందులో చాలా. అండ్ నాకు ఒకటి నచ్చుతుంది, తనకు ఒకటి నచ్చచ్చు. సో ఇద్దరం కూర్చుని మళ్ళీ దాని మీద డిస్కషన్ పెట్టుకుని ఇద్దరం ఒక స్టాండ్కి రావడానికి టైం పడుతుంది. బట్ ఈ ప్రాసెస్లో అంటే ఎప్పుడు మాకు ఈ 1 yearలో ఒక చిన్న ఈగో క్లాష్ కూడా రాలే. సో టచ్ వుడ్ అది కంటిన్యూ అవుతుంది. అంటే మీరు ఆల్రెడీ చెప్పారు 10 years లో కొన్ని చోట్ల వర్క్ చేశారు. మీరు ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది, రాశారు, తీశారు, ఇంత అయింది, దీనికి సంబంధించిన గ్లిమ్స్ కానీ రిలేటివ్స్ కానీ చూపించడం జరిగింది. ఇండస్ట్రీలో మీకు మోరల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరిపై చెప్తారు? అంటే నేను వర్క్ చేసింది సాయి కిరణ్ గారితో, అడవి సాయి కిరణ్ గారితో. అండ్ ఫస్ట్ నుంచి నాకు ఆయన మంచి మారల్ సపోర్ట్. అండ్ నాకు వివేక్ కూచిపొట్ల గారు చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్ నేను ఫస్ట్ స్టోరీ చెప్పింది ఆయనకే. సో అది కొన్ని రీజన్స్ వల్ల వర్కౌట్ అవ్వాలి. బట్ ఆయనతో నా రిలేషన్ అయితే ఎప్పుడు నాకు ఏది అంటే ఒక క్వశ్చన్ వచ్చినా ఏదైనా ఒక పెద్ద సిచ్యువేషన్ వచ్చినా నేను వివేక్ సార్ దగ్గరికి వెళ్తాను. ఇన్ ఫ్యూచర్ మీరు మీ ఓన్ ప్రొడక్షన్ హౌస్ పెడతారా? అంటే ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఇంకా నాకు అవసరం లేదు. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే ఖచ్చితంగా పెట్టే గోల్ ఉండేది. బట్ నా మైండ్ సెట్తోనే నా ఫ్రెండ్ వచ్చాడు కాబట్టి ఇద్దరం అనుకునే చేస్తాం ఏదైనా. ఇది మోర్ ఆర్ లెస్ నాదే అన్నట్టే ఇంకా. సో అలా అని కాదు, తన ఇది చాలా ఉంటుంది. బట్ నాకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది, ఏది చెప్పాలన్నా ఏది చేయాలన్నా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా. అండ్ తను కూడా బ్లైండ్గా ఎవరు కన్విన్స్ అవ్వరు కదా. ఎండ్ ఆఫ్ ది డే మనీ మ్యాటర్స్. బ్లైండ్గా ఎవరు కన్విన్స్ అవ్వరు. ఫ్రెండ్ అయినంత మాత్రాన దట్ డజంట్ వర్క్ అంటిల్ అన్లెస్ మనం కన్విన్స్ చేసే క్యాపబిలిటీ ఉంటే తప్ప ఇట్ డజంట్ వర్క్. అంటే ఎవరికైనా సరే అండి ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే వాళ్ళకి సినిమా మీద విపరీతమైన పిచ్ ఉండాలి. ఇక్కడ ఉన్న నేనైనా అక్కడ ఉన్న మీరైనా డెఫినెట్లీ ఆ సినిమా మీద విపరీతమైన పిచ్ ఉంటే గానీ మనం ఇలా సస్టైన్ అవ్వలేము అనమాట. సో మీరు చిన్నప్పటి నుంచి సినిమా అంటే మీ దృష్టిలో ఎలా ఉండేది? ఏ సినిమాకైనా సరే వైల్డ్గా వెళ్ళిపోయి థియేటర్లో రచరచ చేసి పేపర్లో సీట్లు చింపేసి అలాంటి ఏమైనా చేశారా? అది కాలేజ్ డేస్ వచ్చినప్పటి నుంచి ఉంటుంది. బట్ చేశాను. బట్ చిన్నప్పుడు యాక్చువల్గా నాకు సినిమా ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది బాగా మా బామ్మ వల్ల. మా బామ్మ నేను కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్ళం, నేను స్కూల్ మానేసి. సో అప్పటి నుంచి నాకు అంటే రెగ్యులర్గా బోళ్ళు, పెళ్లి సందడి, శుభలగ్నం, ఆవిడ జగపతి బాబు గారి ఫ్యాన్. సో ఆ స్ట్రెచ్లో ఏ సినిమాలు వచ్చినా అన్నిటికీ ఖచ్చితంగా చాలా సినిమాలు అంటే నెంబర్ గుర్తుపెట్టుకోలేం, ఇద్దరం కలిసి 100 సినిమాలు చూసుంటాం. అండ్ ఆవిడకి సినిమా అంటే చాలా ఇష్టం. సో నేను ఎక్కువ స్కూల్కి వెళ్ళేవాడిని కదా చిన్నప్పుడు. మ్యాక్సిమం నాకు 20% అటెండెన్స్ ఉండేది. సో అందుకని ఇంకా బామ్మతో కలిసి సినిమాలకి వెళ్ళేవాడిని. బామ్మ అనగా నాకు బామ్మ మాట బంగారు మూట ఆ సినిమా గుర్తొచ్చింది. సో అంటే వాళ్ళ బాండింగ్ కూడా అందులో అలా బాగుంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారి. సో బంక్ కొట్టి లేదా కాలేజ్లో మాస్ బంక్ కొట్టి దొరికిపోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా సార్లు. అంటే నేను ఇంజనీరింగ్లో హాస్టల్లో ఉండేవాడిని 2 years. యాక్చువల్గా వెళ్ళేటప్పుడు అంటే 2 years తర్వాత నేను హాస్టల్లో ఉండడం మంచిది అనిపించింది ఇంట్లో వాళ్ళకి కూడా.
అంటే నాకు ట్రాక్ రికార్డ్ చూసి ఈ ఇంట్లో ఉండడం కంటే హాస్టల్లో ఉండడం బెటర్ అనిపించి హాస్టల్. అయితే ఫస్ట్ 2 years డే స్కాలర్ అన్నమాట. యా సెకండ్ నెక్స్ట్ 2 years హాస్టల్. సో ఏంటి అంత ఏం లేదు, అంటే నాకు బేసిక్గా ఇంటర్లోనే డైరెక్టర్ అవ్వాలని థాట్ వచ్చింది. సో నేను ఇంటర్తో ఆపేసి ఇండస్ట్రీకి వస్తా అని చెప్పా. బట్ బేసిక్గా ఒక అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి యాక్సెప్ట్ చేయాలంటే చాలా కష్టం. కష్టం. సో మా డాడీ ప్రొఫెషనల్ ఇది చేసే వరకు కన్విన్స్ అవ్వలేదు. బట్ ఫైనల్ కన్విన్స్ చేసి వచ్చాను. సో ఆ 4 years కన్విన్స్ చేయడానికి టైం పట్టింది బాగా. ఇప్పుడు ఏంటి సినిమా తీసేశారు, చూపించడం జరిగిందా? అసలు సినిమా చూసారు, సినిమా చూసారు. యాక్చువల్ ఏమంటున్నారు మరి? బాగుంది అన్నారు, వాళ్ళకి నచ్చింది. వాళ్ళకి నచ్చింది. ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు అమ్మా నాన్నలు? సపోర్ట్ అంటే ఎలా ఉంటదంటే మోర్ దాన్ సపోర్ట్ చేయకూడదని ఏ పేరెంట్కి ఉండదండి. యా ఇండస్ట్రీ అంటే ఒక భయం, అండ్ ఇక్కడ వెరీ అన్డిసిప్లిన్డ్, అండ్ రేపు ఏమవుతుందో తెలీదు. ఆ ఇన్సెక్యూరిటీ వల్ల చేయరు. కానీ ఏ పేరెంట్కి ఇష్టం ఉండదు కొడుకు హీరో డైరెక్టర్ అయిపోతానంటే, అంతే కదా. బట్ మనకున్న సిచ్యువేషన్స్, మన బ్రాటప్, మనకున్న భయాల వల్ల ఎవరు సపోర్ట్ చేయనట్టు కనిపిస్తారు. అయితే ఖచ్చితంగా ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఆ వాల్ని మనమే బ్రేక్ చేయాలి. అంటే మనమే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మనం వచ్చి ఎంతో కొంత ప్రూవ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే వీడు మనం అనుకున్నంత ఏం కాదు, పర్లేదు ఏదో ట్రై చేస్తున్నాడని. సో తెలిసాక వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఎవరికైనా అదే చెప్తా, అంటే నా ఫ్రెండ్స్కి కానీ ఖచ్చితంగా అందరు భయపడతారు. మనమే ఇప్పుడు మన బ్రదరో సిస్టరో మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్తానంటే మనకే చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇండస్ట్రీలో ఉండి కూడా, అమ్మో ఎందుకు ఇంత రిస్క్ అలాంటివి. సో ఆబ్వియస్గా పేరెంట్స్ అన్నాక అది ఉంటుంది.